జైసల్మేర్ టార్గెట్గా పాక్ దాడులు చేసే అవకాశం ఉందంటూ కూడా అక్కడ పోలీసులు ఆర్మీ అధికారులు ప్రజల్ని హెచ్చరించారు. ఒక్కసారిగా ఒక అరగంటలో పూర్తిస్థాయి వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా రద్దీగా ఉన్న రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా ఖాళీ అయిపోయిన పరిస్థితి ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ప్రజల్ని హెచ్చరించే పనిలో ఆర్మీ అధికారులు ఉన్నారు. ఎవరూ కూడా ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జైసల్మేర్లో పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దినకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఉదయం 6 గంటల నుంచి ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ మొత్తం అంతా కూడా చూస్తే జైసల్మేర్కి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో పాకిస్తాన్ బార్డర్ పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 3 విగ్స్ని కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. వాటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎన్టీవీ జైసల్మేర్ బార్డర్లో కవర్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనము గతం నుంచి చూస్తున్నాం. కాసేపటి కిందట కూడా దాదాపు ఈరోజు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో వీటన్నిటినీ కూడా కూల్చివేశారు. జనావాసాల మీద పడకుండా వాటిని కూల్చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ కొద్దిగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మన కెమెరామెన్ గణపతి దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇది తెల్లవారుజామున నుంచి జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో ఈ రకమైనటువంటి ఏవైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సెల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసినటువంటి దృశ్యాలు ఈ రకంగా ఉన్నాయి. దాదాపు 3 చోట్ల దాడులు జరిగాయి. ఈ 3 చోట్ల జరిగినటువంటి దాడుల్లో ఏవైతే ఈ షెల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడ ఈ భారత్ జిందాబాద్ అని చెప్పి ఇటువంటి నినాదాలు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ ధాడి అనేటువంటి విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల్లో ఒక మిసైల్ ని వాడారు. ఆ తర్వాత ఒక ఫామ్ హౌస్ ని టార్గెట్ గా చేసి వాడారు. మరొక వైపు ప్రస్తుతం కూడా పాకిస్తాన్ జైసల్మేర్ బార్డర్ లో కూడా యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి సౌండ్స్ రావడంతో మొత్తం అంతా కూడా జాతీయ అంతర్జాతీయ మీడియా కూడా ఈ బార్డర్ లో ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మొత్తం ఇక్కడ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కూడా పూర్తి స్థాయిలో ఈ యుద్ధానికి సంబంధించినటువంటి కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి వారు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంతా కూడా పాకిస్తాన్ జైసల్మేర్ బార్డర్ లో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎందుకంటే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి బ్లాక్అవుట్ విధించారు. ఈ రోజు యాక్చువల్ గా 4 గంటల నుంచి బ్లాక్అవుట్ అని చెప్పారు. కానీ ఒక అరగంట వ్యవధిలోనూ పూర్తి స్థాయిలో యొక్క బ్లాక్అవుట్ అనౌన్స్ చేయడంతో ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీంతో పాటు జైసల్మేర్, జోధ్పూర్ అలాగే ఎయిర్ బేస్ క్యాంపులు ఉన్నటువంటి ఈ ప్రధాన ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మొత్తం ఇక్కడ కేంద్రంగా ఏవైనా పాకిస్తాన్ దాడులు చేస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ పూర్తిగా అలర్ట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కాల్పుల మోత ఉదయం నుంచి ఉంది. కాసేపు అరగంట కిందటి నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి రావడంతో ఇక్కడ నిమిషానికి ఏమి జరగబోతుందో అన్నటువంటి ఒక ఆందోళన స్థానికుల్లో ఉంది. పోలీసులు ఆ తర్వాత ఆర్మీకి సంబంధించినటువంటి దళాలన్నీ కూడా కవాతు చేశాయి. జనాలందరూ కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పి ఒక రెడ్ అలర్ట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం జోధ్పూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రాజస్థాన్ మొత్తం అంతా పాకిస్తాన్ బోర్డర్ కి దాదాపు 1037 కిలోమీటర్లు ఉండడంతో జోధ్పూర్, ఉదయపూర్ తర్వాత జైసల్మేర్ తో పాటు గంగానగర్, తర్వాత బికనీర్ లాంటి ప్రాంతాలన్నింటిలో కూడా హై అలర్ట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో పోఖ్రాని టార్గెట్ చేసుకుని కొనసాగుతున్నటువంటి ఈ యొక్క దాడుల్లో భారత్ అంత్యస్థాయిలో తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేనున్నటువంటి జైసల్మేర్ నుంచి బార్డర్ దాదాపు ఎయిర్ బార్డర్ అయితే 120 కిలోమీటర్స్, తర్వాత మెయిన్ బార్డర్ అయితే అతి దగ్గరలో 20 కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భయం స్థానికుల్లో నెలకొని ఉంది. అంత్యస్థాయిలో పోలీసులు అలాగే రక్షణ దళాలకు సంబంధించిన ఆర్మీ అధికారులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఖాళీ చేసి పంపించేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇంకా గ్రామాల్లో ఖాళీ చేస్తున్నారు. ఈ రోజు సాయంకాలానికంతా కూడా గ్రామాల్లో నుంచి సురక్షిత ప్రాంతాలకి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి కూడా ఇక్కడ మొత్తం కాపాడుతున్నటువంటి పరిస్థితి ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ. ఓకే, థ్యాంక్ యూ దినకర్.